సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్దన్నూరు జేపీ కన్వెన్షన్లో మహాగర్జన సన్నాహక సదస్సులో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ మీద ఆధారపడే వికలాంగుల పట్ల, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళల పట్ల రేవంత్ రెడ్డి 20 నెలల పాలన మోసానికి పరాకాష్ఠగా మారిందన్నారు. వికలాంగులకు 6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, గీత, నేత కార్మికులకు 4,000 పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఉందా అని ప్రశ్నించారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపాల్సిన ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి అడుగుపెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పెన్షన్ మీద ఆధారపడే వికలాంగుల పట్ల, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళల పట్ల రేవంత్ రెడ్డి 20 నెలల పాలన ఆయన మోసానికి పరాకాష్ఠగా నిలిచింది. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి వికలాంగులకైతే 6,000 పెంచుతామని, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ, నేత, గీత కార్మికులకు 4,000 పెన్షన్ పెంచుతామని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి ఓట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కార్ వాళ్ళను పూర్తిగా మోసం చేసింది. ఈ రాష్ట్రంలో ఇంత మోసం, అత్యంత పేద వర్గాలకు సంబంధించిన పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళను రేవంత్ రెడ్డి సర్కారు మోసం చేస్తే కనీసం ప్రతిపక్షం ఈ విషయం పట్ల కనీసం అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు ఇక్కడ కనిపించట్లేదు. పెన్షన్ పెంచే విషయంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు మోసం కనిపిస్తుంది కానీ నిలదీసే విషయంలో ప్రతిపక్ష పాత్ర మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాడు, అదే సమయంలో ప్రజల్లోకి తిరగడు. ఇక పేద వర్గాల అంశాలను గాలి కొదిలేసినట్టుగా పాలక ప్రతిపక్షాలు చేస్తున్న సమయంలో అత్యంత పేద వర్గాల కుటుంబంలో పుట్టిన బిడ్డలుగా ఖచ్చితంగా ఆ పేద వర్గాలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీద ఖచ్చితంగా ఒక యుద్ధం చేయడానికే ఇవాళ సెప్టెంబర్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లోనే లక్షలాది మంది వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి